ఫ్రెండ్స్, ముందుగా ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. సో అందరికి కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే వీడియో ఏంటంటే, ప్రీవియస్గా మనం ట్రెండ్స్ అంటే ఏంటి, టైం ఫ్రేమ్స్, వాటి గురించి వెరీ బేసిక్గా డిస్కస్ చేసుకున్నాం. నౌ దానికి ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. మనందరం చాలాసార్లు వింటూ ఉంటాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని. సో ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఒక స్టాక్ అనేది పైకి వెళుతూ ఉన్నప్పుడు పీక్స్ అనేది క్రియేట్ అవుతాయి, ట్రోస్ అనేవి క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి పుల్ బ్యాక్ అనుకోవచ్చు, లోవర్ స్వింగ్ అంటాం దీన్నే. సో వీటిని ఏంటంటే జనరల్గా సపోర్ట్ అంటాం. అదేవిధంగా మనకి ఏదైతే హై క్రియేట్ అవుతుందో దీన్ని రెసిస్టెన్స్ అంటాం డెఫినేషన్ ప్రకారం. బట్ దానికి కొంచెం ఇంకా డెప్త్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా సపోర్ట్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో, అంటే మార్కెట్ ఒక ప్రైస్ని రీచ్ అయిన తర్వాత ఆ ప్రైస్లో ఏంటంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సప్లై కంటే అనమాట. సో ఆ ప్రైస్ని మనం ఆ లెవెల్ని సింపుల్గా సపోర్ట్ అంటాం. అక్కడ నుంచి ఏం జరుగుతుందో అంటే ఫ్రెండ్స్, మార్కెట్ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి పైకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే సపోర్ట్ అంటే ఎక్కడి నుంచి అయితే మార్కెట్ టర్న్ అవుతుందో లోయెస్ట్ పాయింట్ నుంచి, దాన్ని మనం సపోర్ట్ అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నిఫ్టీ అవర్లీ టైం ఫ్రేమ్ అనేది మనం చూస్తుంటే ఇక్కడ సపోర్ట్ అనేది చూడండి, ఒక పాయింట్ నుంచి మార్కెట్ పైకి ర్యాలీ చేసింది. సెకండ్ టైం ఏమైందంటే అదే ప్రైస్కి వచ్చినప్పుడు మళ్ళీ బయర్స్, ఓకే, నిన్న మనం వీడియోలో చెప్పుకున్నది ఏంటంటే మార్కెట్ విల్ హ్యావ్ మెమరీస్. ఆ పాత ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ సేమ్ హ్యూమన్ సైకాలజీ. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర మనకి బై అంటే బౌన్స్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళింది. సేమ్ సెకండ్ టైం అదే ప్రైస్కి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. సో బేస్డ్ ఆన్ ద ఫర్దర్ ఫ్యాక్టర్స్, ఇండికేటర్స్, లేదంటే డిఫరెంట్ ప్యాటర్న్స్, దాన్ని బట్టి మనం ఏంటంటే ఇక్కడ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సపోర్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రెసిస్టెన్స్ అంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఒక పాయింట్ని రీచ్ అయిన తర్వాత అక్కడ సప్లై ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ తగ్గిపోద్ది అనమాట. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే సింపుల్గా రెసిస్టెన్స్ అంటాం. అక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ రివర్సల్ అయ్యే అవకాశం, లేదంటే ఆ పాయింట్ దగ్గర పైకి వెళ్లకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైతే మనకి హైయెస్ట్ పాయింట్ ఉంటుందో, మార్కెట్ అక్కడ నుంచి టర్న్ అవుతుందో, దాన్నే మనం రెసిస్టెన్స్ కూడా సింపుల్గా చెప్పొచ్చు. సేమ్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ చూస్తే ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ఒక పాయింట్ నుంచి చూడండి, ఇక్కడ నుంచి డ్రాప్ అనేది అయింది కిందకి. సో నెక్స్ట్ అదే లెవెల్ రీచ్ అయినప్పుడు మనం ఏంటంటే అబ్జర్వ్ చేయాలి ఆ ప్రైస్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని. ఎందుకంటే ప్రీవియస్గా సెల్లర్స్ అనేవాళ్ళు, సప్లై ఉంది అక్కడ, డిమాండ్ కంటే కూడా ఆ ప్రైస్ దగ్గర సప్లై ఉంది. సో నెక్స్ట్ టైం కూడా ఎలా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. ఇది సేమ్ బ్యాంక్ నిఫ్టీ అవర్లీ టైం ఫ్రేమ్. సో ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా దాంట్లో కొంత ఎక్సెప్షన్స్ ఉంటాయి. లోవర్ టైం ఫ్రేమ్స్లో కంటే కూడా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి బాగా వర్కౌట్ అవుతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసే స్టాక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 వీక్ టైం ఫ్రేమ్. ఆ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి ప్రీవియస్గా అరౌండ్ 530, 540 ఆర్డ్ లెవెల్లో మనకు రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది. మార్కెట్ అక్కడ నుంచి కూడా కిందకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా కిందకు వచ్చింది. దాన్నే మనం ఎక్స్టెండ్ చేసాం. చేస్తే ఏమైంది, నెక్స్ట్ అదే లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ సెల్లింగ్ అనేది జరిగింది. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఈ ప్రైస్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ఓకే, దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ థర్డ్ అటెంప్ట్ అనుకోవచ్చు. ఇది ఫస్ట్ అటెంప్ట్, ఇది సెకండ్ అటెంప్ట్, ఇది థర్డ్ అటెంప్ట్. మళ్ళీ అదే ప్రైస్లో రెసిస్టెన్స్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ మనకి 540 నుంచి కూడా ఇది ఆల్మోస్ట్ 510, 515 దాకా వెళ్ళిందనమాట. ఓకే, సో ఇంతకు ముందు అయితే 540 నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ 430 అలా వెళ్ళింది. సో బిగ్గర్ టైం ఫ్రేమ్లో మనం ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ చూస్తూ ఉంటామో అవి బాగా వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ద సేమ్ మనం ఇప్పుడు మనం రెసిస్టెన్స్ చూసాం కదా, సేమ్ మనం ఏంటంటే ఒకసారి సపోర్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్.
చూడండి మనకి ఎప్పుడైతే 440 ఆ లెవెల్కి వచ్చిందో ఏది మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే వేర్ ప్రైస్ ఈజ్ ఎక్సీడింగ్ ద సప్లై అనమాట. అంటే సారీ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ ప్రైస్ దగ్గర. సప్లై ఎక్కడ కనిపిస్తుంది మనకి 530, 540 ఆర్డ్ లెవెల్లో సప్లై ఉంది. 420, 440 మధ్యలో మనకి డిమాండ్ ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ ట్రెండ్ రివర్సల్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి ప్రీవియస్గా ఒక హైయర్ హై అనేది క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తుంది. బట్ ఒకానొక పాయింట్ దగ్గర ఏంటంటే మనకి మార్కెట్ అనేది హైయర్ హై అనేది క్రియేట్ అవ్వట్లేదు. ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఇక్కడ. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి మనకి మార్కెట్ హైయర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? బట్ ఫైనల్‌గా ఏంటంటే నెక్స్ట్ ఈ హైని బ్రేక్ చేయలేకపోతుంది. ఓకే. అంటే రెసిస్టెన్స్‌ని ఫేస్ చేస్తుందనమాట. అంత మార్కెట్‌లో స్ట్రెంత్ అనేది లేదు అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్‌గా ఏదైతే లో ఉందో ఇవన్నీ లోవర్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఆ లోని బ్రేక్ డౌన్ చేసినప్పుడు అంటే మనకి ఆ ట్రెండ్ రివర్సల్ అవుతుందని చెప్పేసి ఒక సింపుల్ ఇండికేషన్ రావటం అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పొజిషన్స్ బుల్లిష్ పొజిషన్స్ ఏమన్నా ఉంటే అంటే లాంగ్ కట్ చేసుకోవటం, లేదు అంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయటం. ఓకే. ఇదొక స్టైల్ ఆఫ్ ఆర్ట్ అనమాట ఇన్వెస్టింగ్‌లో. ఓకే. ఫైన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ దగ్గర నుంచి కూడా మార్కెటు అరౌండ్ 1360, 1370 అనుకుందాం. ఆ పాయింట్ నుంచి మనకేమైందంటే మార్కెట్ కిందకెళ్తుంది. చూడండి డ్రాప్ అయిన తర్వాత ఒక స్వింగ్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. ఆ స్వింగ్‌ని మళ్ళీ బ్రేకౌట్ అనేది చేసింది ఇక్కడ. ఓకే. మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఫైనల్‌గా ఈ క్యాండిల్‌లో మనకేంటంటే కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏమని? ఇక్కడ సపోర్ట్ అనేది బ్రేకౌట్ జరిగింది. సో మనం పొజిషన్స్‌ని ట్రిమ్ చేసుకోవటానికి తగ్గించుకోవచ్చు. లాంగ్ పొజిషన్స్ ఉంటే. లేదు అంటే హెడ్జింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే స్టాప్ లాస్ అనేది కూడా మనం ట్రైల్ చేసుకోవడం. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ కిందకొచ్చింది. బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ హైని బ్రేక్ చేసుకొని స్వింగ్ హైని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది. బట్ ఫైనల్‌గా ఇది ఆల్మోస్ట్ డబుల్ టాప్ అంటాం. ఇవి నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్‌లో మనం వీటి గురించి డిస్కస్ చేసుకుందాం క్లియర్‌గా. మళ్ళీ చూడండి ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్ అనేది క్రియేట్ అయింది. ఆ స్వింగ్ పాయింట్ డైరెక్ట్‌గా గ్యాప్ డౌన్ అయింది. అంటే ఇక్కడ ఏమైతుంది ఫ్రెండ్స్ సింపుల్‌గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం డిమాండ్ సప్లై అని. ఇక్కడ సప్లై ఎక్కువగుంది. ఇది రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి సప్లై ఎక్కువగుంది. సో డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి కూడా అక్కడి నుంచి రికవర్ అయితే చేయలేదు. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మార్కెట్ కిందకి వెళ్తూ ఉందన్నమాట. బట్ ఫైనల్‌గా మనకి ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ పైకెళ్ళింది కాబట్టి ఇది సపోర్ట్. ఓకే. దీన్ని బిగ్గర్ పిక్చర్‌లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి క్లియర్‌గా ఉంటది. ఇదొక డబుల్ టాప్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒక నెక్ లైన్ అని చెప్పొచ్చు. ఈ క్యాండిల్‌లో మనకేమైందంటే మనకి నెక్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. ఓకే. సో ఈ పాయింట్ దగ్గర ఏం చేస్తాం మనం? స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మేబీ ఇక్కడ పొజిషన్స్‌ని ట్రిమ్ చేస్తాం. ఓకే. ఫైనల్‌గా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. బట్ ఏందంటే హైయర్ హై అనేది క్రియేట్ చేయలేదన్నమాట. ఓకే. హైయర్ హై అనేది క్రియేట్ చేయలేదు. ప్రతి రెసిస్టెన్స్ దగ్గర గూడా మనకేంటంటే సప్లై అనేది క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. సో ఇది కొద్దిగా నెక్స్ట్ లెవెల్ చార్ట్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ లైన్ ఏదైతే అనుకున్నామో 1088 ఓకే. ఆ లెవెల్‌ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ 20% అనేది కిందకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 20% అంటే ఇన్వెస్టర్‌కి మిగిలినట్టే. ఏది ఈ ఒక టెక్నికల్ అనాలిసిస్ మీద ఒక అబ్జర్వేషన్ ఉండి ఒక గ్రిప్ ఉంటే వాళ్ళేంటంటే పొజిషన్స్‌ని ఆల్మోస్ట్ ఈ పొజిషన్స్ దగ్గర 1080 దగ్గర ఎగ్జిట్ అయినా సరే వాళ్ళేంటంటే 20% అనేది వాళ్ళకి క్యాపిటల్ అనేది సేఫ్‌గా ఉంటది. నెక్స్ట్ ఫ్రెండ్స్ పొలారిటీస్ చేంజ్ అవుతాయి. మనం చాలా సార్లు వింటూ ఉంటాం. సపోర్టు రెసిస్టెన్స్ లాగుంటది. రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా ఉంటది అని చెప్పేసి. సో ఏమవుతదంటే ప్రీవియస్‌గా మనకి ఒక సపోర్ట్ ఇది. అది బ్రేకౌట్ అయింది కిందకి. దాని తర్వాత అదే సపోర్ట్ మనకి ప్రీవియస్‌గా ఉన్న సపోర్టు రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంటది. ఇలా ఉందంటే మనం ఏమంటామంటే దీన్ని టెక్నికల్‌గా చేంజ్ ఆఫ్ పొలారిటీ ప్రిన్సిపల్ అంటాం అనమాట. అంటే పొలారిటీ అనేది చేంజ్ అవుతుంది. ప్రీవియస్‌గా సపోర్ట్ ఉంది. ఇప్పుడేమో రెసిస్టెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్ అనేది చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి సపోర్ట్ ఉంది ఇక్కడ. అంటే 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఈ క్యాండిల్‌లో మనకేమైందంటే సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత ఇదే సపోర్ట్ ప్రీవియస్‌గా సపోర్ట్ ఉంది గదా! అదే సపోర్ట్ ఏమైందంటే మనకి
రెసిస్టెన్స్ లాగా అయింది. మార్కెట్ ఎప్పుడైతే ఈ ప్రైస్‌కి వచ్చిందో సెల్లర్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళ పొజిషన్స్ అనేవి ఎగ్జిట్ అవుతున్నారనమాట. ఓకే. సెకండ్ టైమ్ ఆపర్చునిటీ. దీన్నే ఒక్కొక్కసారి ఏమంటామంటే రీవిజిటింగ్ అంటాం. రీవిజిటింగ్ ద జోన్ అంటాం. మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. మార్కెట్ పైకెళ్ళింది. మార్కెట్ పైకెళ్ళింది. మార్కెట్ పైకెళ్ళింది. ఫైనల్‌గా ఈ జోన్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. సో, ఆబ్వియస్‌గా మనం ఏమంటామంటే సపోర్ట్ బ్రేకౌట్ అయింది. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఓకే. సో, నౌ సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ అనేది అర్థమైంది. నెక్స్టు రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ సేమ్ అనమాట. మనకి మార్కెటు పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళి, ఈ రెసిస్టెన్స్‌నే మళ్ళీ సపోర్ట్ లాగా తీసుకుంటది ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేకౌట్ అయింది. మళ్ళీ ఇదే పాయింట్ అనేది సపోర్ట్ లాగా తీసుకుంటూ ఉంది. సో, ఐసీఐసీఐ బ్యాంకు మనం బిగ్గర్ పిక్చర్‌లో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్టయితే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ఆబ్వియస్‌గా రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్‌గా మల్టిపుల్ టైమ్స్ 560 అనుకోవచ్చు. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే. అక్కడి నుంచి బ్రేకౌట్ అయింది. అక్కడి నుంచి చూడండి ఇక్కడ మనకి ఏమైందంటే కన్సోలిడేషన్ అంటే కొద్దిగా సెల్లర్స్ ఉన్నారు. బట్ ఫైనల్‌గా ఈ క్యాండిల్‌లో మనకేమైందంటే బ్రేకౌట్ అనేది అయింది. సో, ఇది ఆబ్వియస్‌గా మనం ఏమంటామంటే ఈ జోన్‌ని రెసిస్టెన్స్ జోన్ అంటాం. నెక్స్ట్ చూడండి ఆ బ్రేకౌట్ అయిన తర్వాత మళ్ళీ ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో అదే రెసిస్టెన్స్ మనకి ఇక్కడ సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. 2 క్యాండిల్స్ ఇక్కడ వీక్లీ కనిపిస్తున్నాయి. అదే జోన్‌లో ట్రేడ్ అయ్యి అక్కడి నుంచి కూడా మళ్ళీ పైకి వెళ్ళింది. నెక్స్ట్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ జోన్ అనేది బ్రేకౌట్ అయింది. మళ్ళీ రెసిస్టెన్స్ అనేది మనకేమైందంటే సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ 680 ఆడ్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఆఫ్‌కోర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అవి డిస్కస్ చేద్దాం. అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది ర్యాలీ చేయటం అనేది జరిగిందనమాట. సో, ఓవరాల్‌గా మనకేంటంటే మార్కెట్ ఇక్కడ హైయర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది. హైయర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. రెసిస్టెన్స్‌ని సపోర్ట్ లాగా యూజ్ చేసుకుంటుంది. ఓకే. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. సో, హోప్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఒక ఐడియా వచ్చిందని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే మనం డౌ థియరీ అండ్ ప్రైస్ ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవి గూడా మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ వీడియో మీకు ఆహ్, ఇన్ఫర్మేటివ్‌గా ఉందనిపిస్తే డెఫినెట్‌గా మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ గూడా ప్రెస్ చేయండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.